లోకా సువార్త 24:43. వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మాటను బట్టి ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి వాకు చేత నన్ను ఇంటి నడిపించండి తండ్రి. ఇక్కడ నిలబడి నేనే కానీ నాలో మీరు మాట్లాడమని అయ్యా అడుగుతున్నాను ప్రభా. నేను మాట్లాడితే ఎవరు లేదు తండ్రి. అయ్యా ఎవరి హృదయం నడిపించబడ్డు కానీ అయ్యా నీవు మాట్లాడితే నా తండ్రి నేను ప్రతి ఒక్క హృదయం నా తండ్రి కలుగుతుంది. అయ్యా ఎంత కఠిన హృదయమైనా సరే తండ్రి నాయన మీ వాకు చేత కఠిన నడుపుతాను ప్రభా. మీరే సహాయం దయచేయండి నాయన. నన్ను తిను చాటును మరుగుపరిచి తండ్రి మీ వాకును నాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఈ స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో పడిపోయారన్నమాట. మనం చూసినట్లయితే దొంగలతో పాటు కలిసి యేసు ప్రభువారిని సిలువ వేస్తారు. లోకా సువార్త 39:24-39 చదువుతున్నాం. వేలాడవేయబడిన ఆనేర స్త్రీలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకోను, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వారిని తగ్గించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పినూ చేయలేదని చెప్పి ఆయనను చూసి యేసు నీవు ఈ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అందుకు ఆయన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో నిశ్చయముగా వచ్చున్నాను. అయితే మనం ధ్యానించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి కుడివైపు ఒక దొంగలు, ఎడమవైపు ఒక దొంగను సిలువ వేస్తారు. ఈ దొంగలు యేసు ప్రభువారిని చాలా నిందించిన వారిగా ఉన్నారు. ఎలాగంటే మత్తయి సువార్త 24 మనం చూసినట్లయితే 27వ అధ్యాయం 44 మనం చూసినట్లయితే ఆయనతో కూడా సిలువ వేయబడిన ఆ బందిపోటు దొంగలు ఇలాగే ఆయనను నిందించారు. అంటే మొదటిగా ఇద్దరు దొంగలు కూడా యేసు ప్రభువారిని నిందించిన వారిగా ఉన్నారు. అక్కడ అనేకులు చేరి యేసు ప్రభువారిని నిందిస్తూ దూషిస్తూ అవమానపరుస్తూ హేళన చేసి తలలు ఆడించు మాట్లాడుతూ ఆయన నిందిస్తుంటే నీవు క్రీస్తువైతే కాపాడుకోమని వారు నిందిస్తున్నప్పుడు ఆ దొంగలు ఇద్దరు కూడా కలిసి యేసు ప్రభువారిని నిందించారు. అయితే యేసు ప్రభువారికి మొదటి దొంగ ఎలా అంటున్నాడంటే నీవు క్రీస్తు అయితే నీ క్రీస్తువు కదా, నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమంటున్నాడు. అంటే ఇక్కడ దొంగ అంటున్నాడు నువ్వు క్రీస్తు అయితే మమ్మల్ని కూడా నువ్వు రక్షించు, అంటే నీవు రక్షించుకోమని ఉచిత సలహా యేసు ప్రభువారికి ఇస్తున్నాడు. కానీ యేసు ప్రభువారు అయితే అక్కడ ఆ దొంగకి ఎలాంటి సమాధానం కూడా చెప్పలేదు. మనం చూసినట్లయితే ఆయన ఆ మొదటి దొంగ చాలా మంది హృదయం కఠినపరుచుకున్నాడు. అక్కడ ఉన్న వారిని బట్టి యేసు ప్రభువారిని హేళన చేసి మాట్లాడాడు. కానీ ఈ రెండవ దొంగ అయితే యేసు ప్రభువారు మొదటి దొంగను గద్దిస్తూ ఉన్నాడు. అయితే రెండవ వాడు వారిని గద్దించి నీవు అదే శిక్షార్థిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అంటున్నాడు. అంటే ఇక్కడ మొదటగా ఇద్దరు యేసు ప్రభువారిని నిందించిన వారిగా ఉన్నారు. కానీ రెండవ దొంగ మాత్రము మారుమనసు పొందిన వాడిగా మనం చూడవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి స్థితిలో మొదటి మాటగా పలికిన మాట ఆ రెండవ దొంగని మారుమనసు పొందేలా చేసింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనం ఆ శిలువలో చూసినట్లయితే ఎంతగానో ఆయన్ని ముళ్ళకిరీటం ధరించి ముట్టు కాల్చున్న ఆయన ఎలా ఉన్నాడు
చూడటానికి కూడా చూడగలని వాడిగా చేయబడ్డాడు. స్వరూపము లేదు, సొగసులు లేదు ఆయనకి. ఎలా ఉన్నాడు? అక్రమ కారులుగా ఆయన ఎంచబడి ఉన్నాడు. అయినను కూడా యేసు ప్రభు వారు ఏమంటున్నాడు? అంత నిందించి దూషించిన, కొరడాలతో కొట్టించిన, ఆ సిలువ మోయలేని సిలువను మోస్తూ పలు చోటలు పడుతూ యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ దొంగ యేసు ప్రభు వారిని చూసి, తండ్రి ఏం చేయించినారో మీరు ఎరుగురు కదా, మీరు క్షమించమని చెప్పిన మాట ఆ దొంగను మార్చింది. ఎలాగంటే మొదట నిందించాడు, కానీ యేసు ప్రభు వారు ఆ మాట పలికిన తరువాతే ఈయన నిజమైన క్రీస్తే అయి ఉంటాడని ఆ దొంగ హృదయంలో మార్పు కలిగినట్టుగా మనం గమనించవచ్చు. అయితే రెండవని ఆ దొంగ గర్భిస్తున్నాడు మొదటి వాడిని, నీకు అదే శిక్షార్థంలో ఉన్నాం అంటే ఆ దొంగ తనను తానుగా పాపినని యేసు ప్రభు వారు ఒప్పుకుంటున్నాడు, తన హృదయం విశ్వసించాలి. మనము ఎన్నో తప్పులు చేసాం. దొంగ అంటే మామూలుగా దొంగతనాలు చేస్తారనుకుంటాం, కానీ ఈ దొంగలు ఎలా ఉన్నారు? బందిపోటు దొంగలుగా ఉన్నారు. మీరైతే హత్యలు చేయడానికి కూడా వెనకాడు. అలాంటి స్థితిలో ఉన్నవాడు యేసుక్రీస్తు వారు పలికిన మొదటి మాటతో తన హృదయంలో మార్చుకున్నారు. ఇద్దరు దొంగలు ఉన్నారు, యేసు ప్రభువాన్ని దూషించారు. అయితే రెండవ దొంగ మాత్రమే మార్పు చెందినట్లు మనం చూడొచ్చు. మనమైతే చూస్తే తప్పిపోయిన కుమారుని చూసినట్లయితే తన తండ్రి వద్ద నుంచి తన ఆస్తి అంతటిని తీసుకొని దూరదేశం ఉంది, తన దుర్వ్యాపారంలో చేత తన ఆస్తి అంతను అయిపోగొట్టుకుని ఆ దేశంలో కమ్ముచ్చినప్పుడు అక్కడ ఉన్న ఒక వ్యక్తి దగ్గర పనిలో చేస్తాడు. అంటే అక్కడ చేస్తే అతను ఏం చేస్తాడు? తన పొలంలోనికి పందులు కాచుకోవడానికి పంపిస్తాడు. తనకైతే తినడానికి కూడా ఆహారం లేని స్థితిలో ఉన్నాడు. కానీ తనకి ఏది కూడా ఆ యజమాని ఇవ్వలేదు. ఇవ్వకుండా పొలంలో పందులు కాయడానికి పంపించినప్పుడు ఆ చిన్న తప్పిపోయిన కుమారుడైతే ఆ పందులు తినే పొట్టును కూడా తినడానికి ఇష్టపడ్డాడు. కానీ అది కూడా అతనికి దొరకకుండా ఉంది. అప్పుడు తనకి బుద్ధి వచ్చింది. మనం చూసినట్లయితే యోగా సువార్త 15వ అధ్యాయం 17వ వచనం మనం గమనించినట్లయితే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాణులు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడిని అర్పించుకొనుటకు. అయితే మనం ఇక్కడ గమనించినట్లయితే ఆ కుమారుడికి బుద్ధి వచ్చింది. ఎలాంటి స్థితిలో? తన తండ్రి యొక్క ఉన్నప్పుడు ఎంతో ఉన్నతంగా ఉన్నాడు. ప్రతిదీ కావాల్సిన ప్రతిదీ కూడా తన తండ్రిని సమకూరుస్తూ ఉన్నాడు. తన తండ్రి యొక్క నుంచి తాను దూరదేశం పోయి తన ఆస్తిలో దుర్వ్యాపారం చేత పాడు చేసుకున్న తర్వాత ఆ పందులు తినే పొట్టు కూడా దొరికినప్పుడు తనకి బుద్ధి వచ్చింది. తన హృదయంలో మార్పు కలిగింది. తనకున్న ఆ ఆలోచన అంతటిని తన తండ్రి వద్ద ఉంటే నేను పాడైపోతాననే ఆలోచన అంతటిని తీసివేశాడు దేవుడు. అక్కడైతే మనం చూస్తే ఆ బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి వద్దకు వెళ్ళాలని, తన ఇంట అనేకులు కూలి వాళ్ళు ఉన్నారని, వారికి సమృద్ధిగా ఆహారం దొరుకుతుందని ఆయన ఆలోచించుకున్నాడు. ఆ చిన్న కుమారుడు వెంటనే తన హృదయంలో అనుకున్నప్పుడు వాడు వెంటనే లేచి తన తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసింది అంటే తన కుమారుడు తన హృదయంలో అనుకున్నాడు. అనుకొని తన తండ్రితో చెప్పడానికి బయలుదేరాడు. కానీ తన తండ్రి అయితే ఏం చేశాడు? మనం చూసినట్లయితే 20వ వచనం చదువుకున్నాం. 15వ అధ్యాయం వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి
జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఆ దొంగ తనను యేసు ప్రభువారు అడుగుతున్నాడు, నన్ను నీ రాజ్యానికి చేర్చుకోమన్నప్పుడు యేసు ప్రభువారు వెంటనే ఆయన ఎలాంటి ఆలోచన చేయకుండా నిశ్చయంగా నీవు నాతో కూడా పరలోక రాజ్యాలు పరదేశంలో ఉంది అని చెప్తారు. అంటే ఇక్కడ కొంతమంది అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభువారు ఆ దొంగను అంటే బాప్తిస్మం అనేది లేకుండా తన పరదేశానికి చేర్చుకున్నాడు కదా, ఇప్పుడు మేము కూడా బాప్తిస్మం తీసుకోవాలా ఏంటి అని అనుకుంటారు. కానీ ఒక దయసేకులైతే దావేసేకులు చెప్పేటప్పుడు నేను విన్నాను, ఆ సేవకులు ఏం చెప్పారంటే మనకి బాప్తిస్మం లేకుండా దేవుడు పరదేశంలోకి వెళ్ళాలంటే మనకు కూడా ఆ శిక్షలో మనం ఉండాలంట. అంటే ఆ దొంగ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో అలాంటి పరిస్థితిలో ఉండి యేసుక్రీస్తు వారి నుంచి తెలుసుకొని మార్పు చెందినప్పుడు మాత్రమే అది మనకి సాధ్యం అవుతుందంట. కానీ అదే దొంగకి మరణం తప్పి ఉంటే కొన్ని రోజులకైనా సరే యేసుక్రీస్తు వారిని పూర్తిగా నమ్మి ఆయన ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకునేవారని ఆయన చెప్పడం జరిగింది. నిజంగా మనం చూసినట్లయితే ఆ దొంగను దేవుడు క్షమించాడు. ఆ మొదటివాడైతే తన ఉన్న అంటే ఆలోచనలు బట్టి ఆశలు బట్టి మాత్రమే నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించమని అడిగాడే తప్ప నిజంగా దేవుడికి భయపడేవాడిగా లేడు, తన తప్పులను తాను ఒప్పుకునేవాడిగా లేడు, పశ్చాత్తాపడేవాడిగా లేడు. మన సామెతలు 28:13 చూసినట్లయితే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిజం కదా, మనము ఎప్పుడైతే మనం తప్పు చేసినప్పుడు మన పాపములు ఒప్పుకున్నప్పుడు వాళ్ళు క్షమించే విధంగా ఉంటారు. ఇక్కడ దొంగ కూడా తన అతిక్రమమును దాచిపెట్టకుండా యేసుక్రీస్తు ప్రభువారి ఎదురుగా ఒప్పుకుంటున్నాడు. ఈ శిక్ష అయితే మనకు సరైనదే, కానీ ఆయన ఏ పాపము చేయలేదని ఆ దొంగ చెప్తూ ఉన్నాడు. మొదటి దొంగను గద్దించాడు. అంటే మనం కూడా ఎలా ఉండాలంటే మన సహోదరులు ఎవరైనా సరే పాపం చేస్తున్నప్పుడు చూసి చూడనట్టుగా మనం ఉండకూడదు. ఒకరిని అగ్నిలో నుంచి లాగినట్టు వారిని లాగి మనము కాపాడే వారిగా ఉండాలి. ఎందుకంటే నీ సహోదరుని గద్దించకపోతే దాని పాపం నీ మీదకి వస్తుందని మనము పాత నిబంధనలో చూస్తాం. వారి నాకు వచ్చిన గుర్తు లేదు. వారి పాపం అంతా మన పైన వస్తుందంట. మన సహోదరిని మనం గద్దించకపోతే అలాంటి వారిగా మనం ఉండకుండా దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం వాడుకోవాలి. ఎవరైనా సరే మన ఎదుట పాపం చేస్తూ తప్పు చేస్తున్నప్పుడు నీకు వీలైతే తనని గద్దించాలి. అంతేకాని ప్రోత్సహించే వారిగా ఉండదు, చూసి చూడనట్టు ఉండేవారిగా మనం ఉండకూడదంట. ఇక్కడ దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు, లోకముని ఎంతో ప్రేమించాడు. ఆయన చిత్తం ఏమిటంటే అందరూ కూడా మానసు పొందాలి. అంతటా అందరూ ఎవరు నశించినా ఆయన చిత్తం కాదు. మొదటి మనసు వార్త 1:9 చూద్దాం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతులను కనుక ఆయన మన పాపములను క్షమింప సమస్త దుర్నీతి నుండి క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. నిజంగా మన పాపములన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని సమస్త దుర్నీతి నుంచి కూడా మనం విడిపించి రక్షించి క్షమించేవాడిగా ఉన్నాడు. మన పవిత్రులుగా చేసేవాడిగా ఉన్నాడు. ఆ కలువరి శిలువలో ఆయన కాచిన రక్తము చేత మన ప్రతి పాపము కూడా కడగబడుతూ ఉంది. మనం గమనించవచ్చు. ఎందుకంటే ఆయన రక్తము ఆయన శరీరంలో ఒక్క రక్తపు చుక్క కూడా లేదంట. ఆయన రక్తం అంటే మీరుగా మారినంత వరకు కూడా కార్చబడ్డాడు. నిజంగా మనం చూసినట్లయితే ఆయన ఎంతో నమ్మకమైన దేవుడిగా ఉన్నాడు. నమ్మదగిన వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అన్నట్టు నీవు ఎప్పుడైతే నీ పాపములని ఒప్పుకొని ఆయన సన్నిధిలో విడిచిపెడతావో అప్పుడు ఆయన ఎన్నటికీ కూడా నీ పాపములు గుర్తు చేసుకునే వాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన పాపములను తూర్పు పడమర ఎంత దూరమో మన పాపములో కూడా అంత ఎలం చేసుగా ఉన్నాడు. మనం
చూస్తున్నాడు. నిజంగా మన ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే ఒక్కసారి నీ హృదయంలో పశ్చాత్తాపం కలిగి ఏదో మన పెదవులతో కాదండి, కానీ మన హృదయం అంతటితో మనము ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడాలి. పడినప్పుడు మాత్రమే మనము రక్షించబడతాం. ఆయన మన పాపం ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడు. కీర్తనకారుడు అంటాడు, నా బాల్య పాపలను జ్ఞాపకము చేసుకోవద్దు అంటాడు. ఆయన ముందుగానే దేవుడి కృపను బట్టి మాట్లాడాడు. ఆయన వచ్చిన మనం చూసినట్లయితే దేవుడు దావీదు మహారాజు గారు మాట్లాడతారు, నా పాపలను జ్ఞాపకం చేసుకోకయ్యా, నేను పాపిని అని ఆయన చెప్తాడు. నిజంగా ఈ దొంగ కూడా ఆయన పాపాలన్నిటిని ఒప్పుకొని ఆయన్ని రాజ్యంలోనికి చేర్చుకో అనే విధంగా ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి వైపు దొంగ చూస్తున్నాడు. ఆయన నమ్మాడు. మొదటగా ఇక్కడ ప్రాముఖ్యం ఏంటంటే దొంగ నమ్మాడు యేసు ప్రభువారిని. ఆయన రక్షకుడిగా అంగీకరించాడు. ఆయనకు ఒక రాజ్యం ఉందని గ్రహించాడు. అందుకే ఆయన్ని ఈ రాజ్యంతో వచ్చినప్పుడు నీవు నాకు జ్ఞాపకం చేసుకోమన్నాడు. నిజంగా ఆయన మనకు చెప్తాడు కదా, నా తండ్రి అనేక నివాసములు ఉన్నాయి, నేను మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను, లేని ఎడలా మీకు చెప్పులు అంటాడు కదా. నిజంగానే ఆ దొంగ దేవుడికి ఒక రాజ్యం ఉందని నమ్మాడు. మనకు కూడా క్రీస్తు మన కొరకు రక్షకుడుగా రానై ఉన్నాడు. మనం అనుకుంటాము ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, 2000 సంవత్సరాలు అయిపోయింది యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి. ఆయన వస్తున్నాడు అని చెప్తా ఉన్నాం, కానీ ఇంకా రాలేదనుకుంటాం. నేను మా నాయనమ్మ చెప్పేది, యేసు ప్రభువు వారు వస్తాడు. నాకు బాగా గుర్తుంది, నాయనమ్మ ప్రార్థన చేసుకోవటం, బయట చిన్న కొత్త నిబంధన ఉండేది, ప్రార్థన చేసుకోవటము, బైబిల్ చదువుకోవటము. అప్పుడు అని గమనిస్తూ ఉండేదాన్ని, కానీ అక్కడ పట్టించుకునేదాన్ని కదా. ఆమె చెప్పేది దేవుడు వస్తాడు, ఖచ్చితంగా వస్తాడని. ఆమె చనిపోయి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. నేను 7th ఉన్నప్పుడు చనిపోయింది. ఇప్పుడు అయినా దేవుడు రాజ్యం రాలేదు. కానీ ఎందుకంటే అది దేవుడు అందరికీ మార్పు పొందాలని నిర్ణయించాడు. ఎప్పుడు నశించడానికి చిత్తము కాదు. అందుకే దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు, కానీ ఆయన రాకడ నిశ్చయముగా ఉంది. ఒకటి మనం గమనిస్తే ఇదే రోజున యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేశారు. ఇదే రోజు 2000 సంవత్సరాల క్రితం ఇదే శుక్రవారం ఇదే రోజున యేసు ప్రభువారిని సిలువ వేశారు. మనకు అనేక శుక్రవారాలు వచ్చినాయి, కానీ అదే రోజున రాలేదు. ఇదే రోజున ఖచ్చితంగా ఈ రోజు జరిగింది యేసు ప్రభువారి సిలువ వేయడం చరిత్రలో. ఇక 33 ఇదే రోజు మన రాబోతుంది. ఎందుకంటే మన దేవుని రాకడ అతి త్వరగా ఉంది. ఆయన ద్వారము వద్దనే ఉన్నానని చెప్తున్నాడు. మీరు ఈ లోకంలో జరిగినప్పుడు చూసినప్పుడు భయపడదు అంటున్నాడు. భూకంపములను, ఆ యుద్ధములను, యుద్ధ సమాచారముల గురించి, తెగుళ్ళ గురించి మీరు విన్నప్పుడు మీ హృదయంలో కలవరపడలేదు అంటున్నాడు. ఎందుకంటే ఇవన్నీ చదువుకోవాల్సి ఉన్నదే, కానీ అంతము వెంటనే రాదంటున్నాడు. ఇంకా మనం ఈ రోజు జీవించి ఉన్నామంటే యేసుక్రీస్తు కృప మాత్రమే. ఎందుకంటే మనలో ఏదో సరిచేసుకోవాల్సిన విషయం మనకి అవకాశం ఇస్తున్నాడు. నేను చనిపోతే ఒకవేళ ఎక్కడికి వెళ్తానని నీవు ఆలోచిస్తే దేవుడు ఒకవేళ నాలో చిన్న లోపం ఉందేమో అది సరిచేసుకోవడం కోసం నాకు ఈరోజు అవకాశం ఇచ్చాడు. కానీ మనం మన ఉదయమే లేచి దేవుడిని ఆయనకి కృతజ్ఞత స్థితిని చెప్పి, అయ్యా నాకు ఈ అవకాశం ఇచ్చావంటే నీ కృపే, కానీ మనం ఏదైనా సరి చేసుకోవాల్సిన విషయం ఉంటే దాన్ని నేను ఒప్పుకొని విడిచిపెట్టినట్లు నాకు సహాయం చేయమని అడగాలి. మనం ఒప్పుకుంటాం, కానీ మళ్ళీ విడిచిపెట్టడం వాటిని. కొన్ని వాటిని ఏంటంటే చూసి చూడండి పోదాంలే, చిన్న అబద్ధమే కదా, ఏముందిలే అనుకుంటాం. కానీ అబద్ధమాడు పెద్దలు యెహోవాకు హేయములై ఉన్నది. ఆయన ఎంత మాత్రం కూడా అబద్ధం సహించడు. మనము ఆజ్ఞల్లో కూడా చూస్తే అబద్ధం అనొద్దన్నాడు. ఈ పొరుగు వారిని ఏది ఆశించొద్దన్నాడు. దేని కూడా పొరుగు వారి నుంచి మనం ఆశించకూడదు. అది ఏదైనా కానీ పొలమైనా ఏదైనా స్థలమైనా సరే మనం ఆశించే వారిగా ఉండకూడదు. ఇక్కడ మనం చూస్తే దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మన కోసం పంపించాడు. ఎందుకంటే మనం ఆయన ప్రేమించామని కాదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించి ఆయన కుమారుడిని మన కోసం పంపించాడు. ఆ మహామహిమను విడిచిపెట్టి ఆ దేవుడు తనను తాను రిక్తునిగా, హీనునిగా, దరిద్రునిగా చేసుకుని మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి మాత్రమే ఆయన లోకానికి వచ్చాడు. ఆయన ఆ శిక్షను, ఆ శిలువ మరణంలో మనమైతే భరించలేము. మన దోష శిక్ష అంతా కూడా ఆయన వీపు పైన మోపబడింది. ఆయన మాత్రమే భరించగలడు. ఎందుకంటే ఆయన దేవుడే. మనం అనుకుంటాం ఆయన కుమారుడు అనుకుంటాం, కానీ తండ్రే కుమారుడుగా వచ్చాడు. అందువల్ల ఆ శిక్షను దేవుడు మన కోసం భరించాడు. నేను నన్ను విడిచిపెట్టడం దేవుడి చిత్తం కాదు. ఆయన ఆ దొంగను క్షమించినట్లు, ఆయన ఆ దొంగను ఆ రాజ్యంలో చేర్చుకున్నట్లు నీకు
కోసం నా కోసం కూడా ఆ దేవుడు దినమంతా ఆయన చేతులు మన వైపు చాస్తూ పిలుస్తూ ఉన్నాడు. విననోదని ఆయన వైపు నిత్యము ఆయన చేతులు చాస్తూ ఉన్నాడు. మనమైతే మన పాపములలోనే ఈ లోకాశలతో నేత్రాశతో జీవపడమని జీవించే వారిగా ఉంటున్నామా, లేదా దేవుడి చిత్తం మెరిగి మనం జీవించే వారిగా ఉంటున్నామా గమనించుకోవాలి. మనమైతే యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన మనల్ని నిత్య జీవం ఇస్తాడని నమ్మి ఆయనతో మనం జీవించే వారిగా యుగ యుగములు ఆ నిత్య మనలో ప్రవేశించినట్లు దేవునితో మనము ఇంటిమెసి కలిగి ఉండే వారిగా మనం ఉండాలి. ఆయనతో మనం ఎప్పుడూ కూడా ఆయన విడిచిపెట్టే వారిగా మనం ఉండకూడదు. మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు సమీపంగా ఉండే దేవుడు. మన ప్రార్థన వైపు ఆయన ఆలోచిస్తూ ఉంటాడంట. ఎక్కడైతే కూర్చుని ప్రార్థిస్తారు వాళ్ళతో నేను ఉంటానంటాడు కదా. ఎక్కడైతే విశ్వాసులు ఒక్కరిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారో వారి మాటలు వినడానికి దేవుడు ఆకాశం నుండి తొంగి చూస్తాడంట. వివేకము కలిగి దేవుడు వెతుకువారు ఎవరైనా కలరేమో అని చెప్పి యెహోవా నరులను పరిశీలించుకున్నాడు. మనల్ని దేవుడు చూడాలనుకుంటాం. మంచి పని చేసినప్పుడు దేవుడు నన్ను చూసుంటాడే అనుకుంటాం. ఏదైనా చేయకూడని పని చేస్తున్నప్పుడు దేవుడు నన్ను చూడలే అనుకుంటాం. కానీ దేవుడు సర్వాంతర్యామి. ఆయన హృదయము ఎరిగిన దేవుడు. ప్రతి హృదయము ఆయనకు తెలిసి ఉన్నది. ఆయనకి దాచిండేది ఏమీ లేదు. కానీ ఆయన ప్రతి విషయం మనకు తెలుసు. నేను ఎందుకంటే అందరూ పాపం చేసి ఆ దేవుడు అనుగ్రహించిన ఆయన పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేశారు. ఒక్కరు కూడా నీతిమంతుడు ఈ లోకంలో లేరు. అందుకే నీతిమంతుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం ఆ మరణ శిక్షను అనుభవించాడు. ఆయన ఎంత ఘోరంగా ఆయన సిలువ వేయబడ్డాడంటే ఆనాటి యూదులు ఆయన సిలువకు అప్పగించారని మనం చెప్పుకుంటాము. కానీ మన క్రియల చేత, మన మాటల చేత, మన తలంపుల చేత మనం ప్రతి రోజు కూడా యేసు ప్రభువుని ఆ సిలువలోనే ఉంచుతున్నాం. ఆ సిలువలోనే ఉంచుతున్న వారిగా మనం ఉంటున్నాం. గమనించారా? ఏ రోజైనా సరే మనము ఏదైనా చేయకూడదు పని చేసినప్పుడు దేవుడు నన్ను చూడటం లేదా, నీ హృదయంలో నుంచి గర్తించడం లేదా గమనించు. నీ హృదయం నీ పైన నేరాస్థాపన చేయకుండా చూసుకోండి. మనము వార్తలైన మనస్సాక్షికి మనం అప్పగించకూడదు. కానీ మొదటి దొంగ అయితే తన హృదయంలో కఠినపరుచుకున్నాడు. వార్తలైన మనస్సాక్షికి మనం అప్పగించుకున్నాడు. రెండవ అలా చేయలేదు. దేవుని వైపు చూశాడు. ఆయనకు రాజ్యం ఉందని నమ్మాడు. ఆయన దేవుని కుమారుడు అంగీకరించాడు. ఆయన వలన ఖచ్చితంగా నాకు నిత్య జీవం కలుగుతుందని దొంగ నమ్మి ఆయన వైపు తిరిగాడు. మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ఆయన వైపు తిరిగి మొరపెట్టే వారిగా ఉండాలి. మన అనంతరము కూడా మనము దేవుని రాజ్యంలో ఆయన చోటు పొందుకునే వారిగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ బుద్ధి లేని కన్యకల వలె కాదు, కానీ బుద్ధి కలిగిన కన్యకల వలె మనం సిద్ధపాటు కలగాలి. ఈ దొంగ ఏ రీతికైతే దేవుని యందు విశ్వాసం ఉంచాడో అక్కడ 10 మంది కన్యకలు కూడా నిద్రపోయారు, కునికి నిద్రించారు. కానీ వారైతే 5గురే స్థితిలో నూనె తీసుకెళ్లారు. 5గురు స్థితిలో నూనె తీసుకొని పోలేదు. ఈ స్థితిలో నూనె తీసుకుపోయిన వారు మాత్రమే దేవుని రాజ్యంలోకి కొనిపోబడ్డారు. తర్వాత వీళ్ళు 5గురు వచ్చి మాకు తలుపు తెరవమన్నప్పుడు దేవుడు అంటున్నమాట, మీరెవరో నేను ఎరుగునంటున్నారు. అప్పటి వరకు కూడా వారితో కలిసి ఉన్న వారే, అప్పటి వరకు కూడా వారితో మాట్లాడిన వారే, వారితో కలిసి నిద్రించిన వారే, వారితో మాట్లాడి మాకు నూనె ఇయ్యండి అని అడిగిన వారే. కానీ దేవుడు ఏమంటున్నారు? ఎంతసేపు 1 నిమిషం మాత్రంలోనే అడగవచ్చు. ఆయన రాత్రి ఎలా ఉంటుంది? దొంగ వలే ఉంటుందంట. కనురెప్ప పాటులో కడగోర మోగగా ఆయన అంత మహిమ శరీరంలో ఎత్తబడే స్థితిలో ఉంటామంట. మన కనురెప్ప అంటే 1 సెకండ్ కూడా పట్టలేదు కళ్ళు మూసి తెరవడానికి. అలాంటి నిమిషంలో మనం దేవుడు రాజ్యంలోకి వస్తే ఈ శరీరంతో మహిమ శరీరంగా మారడానికి కనురెప్ప సెకండ్, అర సెకండ్ మాత్రమే పడుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నిత్యము కూడా మనం అందరము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వైపు మనం తిరిగి ఆయన మన కొరకు ప్రాణం పెట్టాలని నమ్మి ఇంకా ఎన్నడూ పాపంలోనికి పోకుండా మనము యేసుక్రీస్తు యందు నమ్మికరించి ఆయన కొరకు ఎదురు చూసే వారిగా మనం ఉండాలి. మన జీవితంలో కూడా మనము దేవుని ఈ రోజే మనం అనుకుంటాం బాప్తిస్మం తీర్చుకోవచ్చు, రేపు ఎల్లుండి ఈసారి ఫ్రైడేకి, ఈస్టర్కి, లేదంటే న్యూ ఇయర్కి తీర్చుకున్నాము, ఆ మీటింగ్స్ అప్పుడు తీర్చుకున్నాము, మనం వాయిదా వేస్తూ ఉంటాం. కానీ రేపటి రోజు నీదో నాదో కాదో మనకి తెలియదండి. ఎందుకంటే ఈ రోజే రక్షణ దినము. నేను ఒక వీడియో చూశాను. 11 సంవత్సరాల చిన్నబాబు బాప్తిజం తీర్చుకోవడానికి వెళ్ళాడు దైవ సేవకుల దగ్గరికి. ఆ సేవకులు అడుగుతున్నారు, ఎలా నీకు ఎంత వయసు
చూపించుకోనంటే ఈ పాపిష్టి లోకంలో నేను జీవించలేనయ్యా, అందుకే నేను వచ్చానన్నాడు. ఏం చూసావు పాపిష్టి లోకం అంటున్నావంటే, నీవు దేవుడి గురించి చెప్పావు కదా, ఆ కలువరి శిలువ ఎంత మరణం వేదన పొందాడో ఆయన ఈ పాపిష్టి జీవితం కాకపోతే ఆయన ఎందుకు వచ్చి నా కోసం మరణము పొందాలి, పొందాడు కాబట్టి నేను వచ్చి బాప్తిసం తీయించుకుంటాను అంటే, అసలు ఇప్పుడే ఎందుకు తీయించుకుంటున్నావా, నీకు చాలా అవకాశం ఉంది కదా, 11 సంవత్సరాలే కదంటే, రేపు నేను ఉంటానో ఎవరు ఉన్నానో నాకేం తెలుసు, రేపు నేను చనిపోతే అప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళలేదు కదా అని ఆ చిన్న బిడ్డ ఆ సేవకులతో మాట్లాడినప్పుడు ఆ సేవకులు కన్నీరు పెట్టుకున్నారని. నిజంగా మన వయసు ఎంతో మనం తగ్గించుకుంటున్నామా? అయితే మనం అనుకుంటాం వాళ్ళు చెప్తున్నారంటే మీరు ఎలాంటి వారు మాకు తెలియదు అని అనుకోవచ్చు, కానీ అందరూ పాపలేనండి. నిజాయితీగా ఉండేవారైతే అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మహిమను విడిచి ఈ లోకానికి ఎందుకు వస్తారు? ఆయన వచ్చి ప్రాణం పెట్టాల్సిన అవసరం ఏముంది? అందరూ నీతిమంతులుగా ఉండేవారు కదా. కానీ దేవుడు అంటున్నాడు 99 మంది మారు మనసు అక్కర్లేని వారి విషయం కంటే ఒక్క పాపి విషయం, అంటే ఒక పాపి మారు మనసు విషయమే లోకంలో ఎంతో సంతోషం కలుగుతుందంట, ఎంతో ఎక్కువైన సంతోషం కలుగుతుందంట. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి మనం నిర్ణయించుకున్న నిర్ణయం చొప్పున యేసుక్రీస్తు ప్రభువారిలో ఆయన రక్షణలోకి నడిపించబడినట్టు మనం మారు మనసు పొంది ఆయన వైపు తిరిగే వారిగా మనం ఉండాలి. ఇంకా ఇక్కడ ఈ దొంగలు మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు ఆయన నిత్యముగా నీవు నాతో పరదశలో ఉండమన్నాడు. అంటే ఇక్కడ ఎంతో సమయం పట్టలేదని, చనిపోయిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు పరదేశికి వెళ్ళారు. పరదేశికి ఆ దొంగను కూడా తీసుకొని వెళ్ళినగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఏదో చనిపోయి వెళ్తామని, లేదంటే ఆత్మను శుద్ధి చేసే ప్రదేశానికి వెళ్తామని వేదన స్థలంలో వేదనే ఉంటుంది. ఎందుకంటే మనం ధనవంతుడు లాజరుని గమనించినప్పుడు ధనవంతుడు ఒకేసారి వేదన స్థానానికి వెళ్ళిపోతాడు. లాజరు అయితే తండ్రి అయిన అబ్రహాము దొంగలు కుడిపోయి ఆనుకొని ఉంటాడు, విశ్రాంతి స్థలంలో ఉంటాడు. మనం గమనిస్తే ఆ ధనవంతుడు వేదన పడుచు తండ్రి అయిన అబ్రహామా ఈ ఆ లాజరును నాకు పంపించు, తన వేడి గొడవ నీటిలో ఉంచి నా నాన్న గడపడానికి పంపించమని అడిగినప్పుడు అబ్రహాము గారు ఏమంటారు? నీకును మాకును అగాధమించబడింది, అయితే అక్కడ వారు ఇక్కడికి ఇక్కడ వారు అక్కడికి రాకుండా ఉండటానికి అగాధం ఉంచబడింది. ఎవరికి రాజాలు అన్నప్పుడు ఆ ధనవంతుడు అంటారు, అయితే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారికి ఈ రాజును పంపించు, ఈ సువార్త చెప్తారు, మారు మనసు పొందుతారంటే అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వింటే ఖచ్చితంగా వారు వెళ్తారంటే వారి మాట వారు వినరు అన్నప్పుడు ఆ ధనవంతుడు చెప్తాడు అబ్రహాముతో. అప్పుడు అంటాడు అబ్రహాము, నీవు మోషే ప్రవక్తల మాటే వాళ్ళు వినకపోతే వృద్ధుల్లో నుంచి వారు లేచి చెప్తే నమ్ముతారా అంటాడు. ఇక్కడ మనం యేసుక్రీస్తు ప్రభువుని గమనించినట్టు తన వృద్ధుల్లో నుంచి లేచిన తర్వాత కూడా ఆ యూదులు నమ్మరు, ఎవరు కూడా నమ్మరు. కానీ దొంగ సాక్ష్యాలు పుట్టించి యేసు ప్రభువు వాళ్ళు శవాన్ని ఎత్తుకుపోయారనేగా చెప్తారు. కానీ యేసు ప్రభువు అయితే ఆ దొంగను క్షమించి తన పరలోక రాజ్యంలోనికి చేర్చుకున్నాడు. ఈ చిన్న నిన్ను కూడా ఆ దేవుడు పరలోక రాజ్యంలోనికి చేర్చుకుంటాడు. ఈ చిన్న మాట దేవుడు యేసుక్రీస్తు ప్రభువు నామములో మన ఆత్మీయుడిని గ్రహించి ఆశీర్వదించుగాక. ఆమేన్. పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా అద్భుతాలను తండ్రి, ముందుకు పనికి రాని కానయ్యా, గురువులకి రాని తండ్రి, అయినా నిలువ పెట్టుకుని నా తండ్రి, అయినా నేను చెప్పడానికి అయా నన్ను వాడుకున్నందుకై నీకు వందనాలు